చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్ ఇదే మండలం భూపాలపట్నానికి చెందిన నాంపల్లి అలేఖ్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు వీరిద్దరూ బావా మరదళ్ళు. ఇకపోతే అలేఖ్య తన అరుణ్ కుమార్ ను ప్రేమించే విషయాన్ని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని అరుణ్ కుమార్ పెదనాన్న కొడుకు అలేఖ్య సొంత అక్క భర్త అయిన కుమారస్వామి ఈ విషయాన్ని అరుణ్ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. తమ కొడుకు ఇంకా ఉద్యోగంలో స్థిరపడలేదని, తర్వాత ఆలోచిద్దామని అరుణ్ తల్లిదండ్రులు చెప్పడంతో కొంతకాలంగా వీరి ప్రేమ వ్యవహారం అలానే ఉండిపోయింది. ఇదిలా ఉంటే అలేఖ్యకు వేరే అబ్బాయితో పెళ్లి సంబంధం కుదిర్చారు ఆమె తల్లిదండ్రులు. దీంతో తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురైంది అలేఖ్య. త్వరలో పెళ్లి కూడా నిశ్చయించడంతో మరింత కుంగిపోయిన అలేఖ్య కాలేజ్ నుంచి సర్టిఫికేట్లు తీసుకొనొస్తానని చెప్పి కరీంనగర్కు వచ్చింది. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసింది. వెంటనే కరీంనగర్ వచ్చిన కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా కనిపించలేదు. అనుమానం వచ్చి అరుణ్ కుమార్ కు ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో భయం మొదలైంది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అరుణ్ కుమార్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి కరీంనగర్ చేరుకున్న అలేఖ్య హాస్పిటల్లో ఉన్న అరుణ్ కుమార్ ను కలుసుకుంది. అక్కడి నుంచి అరుణ్ కుమార్ వావిలాలపల్లిలోని తన అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ తెల్లవారేసరికి ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రాత్రి కరీంనగర్లో వెతికి ఇంటికి వెళ్లిన అలేఖ్య కుటుంబ సభ్యులు అరుణ్ కుమార్ ఉండే అద్దె ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వచ్చి చూడగా లోపల నుంచి గడియ వేస్తుంది. ఎంత పిలిచినా ఫలితం లేకపోయేసరికి వెంటిలేటర్స్ నుంచి చూడగా అరుణ్ కుమార్ అలేఖ్య విగత జీవులై కనిపించారు. అప్పటి వరకు వారితో ఆనందంగా ఉన్న ఇరువురు ఇలా విగత జీవులుగా పడి ఉండడంతో రెండు కుటుంబాల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.